నువ్వు లేటు చేయకుండా నీ లవ్ గురించి వెంటనే వెళ్ళి నీకు సమ్మతి వేరి చెప్పవే. అంతేనా? అంతేనే మిథున, అర్జెంటుగా వెళ్ళి హగ్గిచ్చి మరీ చెప్పవే. ఇప్పుడే వస్తాను అని అలా సైలెంట్గా వెళ్ళిపోయిందంటే నేనేమైనా తొందరపడ్డానా? తనకిష్టం లేదా? తను బయటపడ్డ తర్వాత నువ్వు భయపడాల్సిన పనే లేదు మిథున. అలాగే వైషు. మిథున వెళ్ళవే, అర్జెంటుగా వెళ్ళి చెప్పు. మిథున నువ్వు తొందరగా వెళ్ళవే. వెళ్తున్నా. లక్ష్మి, 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 లక్ష్మి. అమ్మా అమ్మా అమ్మా. నీలాంటిది వచ్చినా, నిన్ను మించినది వచ్చినా తోలు తీస్తా, నారో ఒలుస్తా. ఎవరేంటి ఇక్కడ ఉన్నారు? ఆ ఫోటో అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఏ ఎందుకు పెట్టకూడదే? పెట్టకూడదు అంటున్నాను, అంతే. వీడు ఈ ఇంటికి పెద్ద కొడుకు. నీకు బావగారు, నీకు బావగారు, నీకు బావగారు. అంటే తారక్ గారి వాళ్ళ అమ్మగారు ఈవిడ. వరస ఉండగానే సరిపోదు, విలువలు కూడా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు రేఖ? వీరేం విలువలేని వారు కాదు. ఏం ఉద్ధరించారని ఈయనకి విలువనివ్వాలి? వాడి విలువ నీకేం తెలుసే? కన్న తల్లిని నాకు తెలుసు, కట్టుకున్న దీనికి తెలుసు. ఆహా, అలాగా. ఈ ఫోటో వద్దంటే గుర్తొచ్చిన విలువలు, వరుసలు అక్కడున్న ఫోటో తీయించి స్టోర్ రూమ్ లో పడేసినప్పుడు ఏమైపోయాయి? నాకు, నా కొడుక్కి, నా భర్తకి విలువ లేదనేగా అర్థం? సంపాదించే నాకే విలువ లేనప్పుడు మీ ఇద్దరిని ముంచి చచ్చిన ఈయనకేంటి విలువ? రేఖ, తప్పు. అన్నయ్య. మీరు మాట్లాడకండి. ఆ ఫోటోని స్టోర్ రూమ్ లో పడేసినప్పుడు తెరుచుకొని నోరు ఇప్పుడెలా వస్తోంది? అడ్డొచ్చి మీ విలువను తగ్గించుకోకండి. తప్పమ్మా అని అప్పుడెందుకు అనలేదు? తప్పు వదినా అని ఎందుకు చెప్పలేదు? రేపు శేఖర్ పుట్టినరోజు వేడుక చూసి వీరి ఆత్మ సంతోషిస్తుందని. ఆయన ఏం సంపాదించి మిగిల్చారని ఇప్పుడు ఆయన సంతోషించాలి. ఈ వేడుకకి ఆయనేమన్నా సంపాదించాడా, లేక నువ్వు దాచిందేమైనా బయటికి తీసావా? మొత్తం నాదే. ఇదంతా నేను సంపాదించిందే. ఏంటే నీది?
అదేమన్నా నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా? వాడు వేసిన పునాదే కదా, దాని మీద కదా నీ సంపాదన. పునాదులు అంటూ మళ్ళీ సోది పురాణాలు చెప్పకండి. రక్తం ధారపోసి ఈ ఇల్లుని నిలబెట్టాను. అంతస్తుల మీద అంతస్తులు వేసి స్థాయిని పెంచాను. మీకు ఈ మాత్రం స్థానం ఇస్తున్నందుకు సంతోషించండి. పాపం తగులుతుంది రేఖ. పోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. ఓహో అలాగా. అయితే డబ్బుల కోసం నన్నడగడం ఎందుకు? ఆ దేవుణ్ణే మీ అవసరాలకి ఆర్భాటాలకి డబ్బుల వర్షం కురిపించమని చెప్పండి. రేఖ, సంపాదిస్తున్నావు కదా అని అంత మిడిసిపాటు పనికిరాదు. శేఖర్ 14 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చాడని, ప్రేమగా పుట్టినరోజు చెయ్యాలని కన్న తల్లిగా ఆశపడితే మనసులో ఏదో పెట్టుకొని ఇంత రాద్ధాంతం చేయటం అవసరమా? వద్దులే తల్లి, నీ కష్టార్జితం మా కోసం ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఏదో తమ్ముడి మీద ప్రేమతో వాడు చేయడానికి ముందుకొచ్చాడు. దానికే ఇంత అవమానించాల్సిన అవసరం లేదు. నీకొక దండం, నీ సొమ్ముకొక దండం. ఏమిటే దానికి దండాలు దస్కాలు పెడుతున్నావు? దానికి దాని మాటకి ఎవరు విలువిచ్చేది? ఈ ఆస్తిలో హక్కున్న వాళ్ళం, అనుభవించే అర్హతున్న వాళ్ళం. ఒక్క మాట తారక్తో చెప్తే దీని రోగం కుదురుస్తాడు. హలో అత్తగారు, నా కొడుకు మీద వలపన్ని వాడు మీ పక్షమని ఆసరా చేసుకొని నన్నేదో వాడితో కంట్రోల్ చేయించాలని, వాడి ప్రేమని అడ్డం పెట్టుకొని నన్ను సాధించాలని ఏమైనా చూస్తే నా ఆయుధం నాకుంది. మీ ఆఖరి కోరికకు బ్రేక్ పడుతుంది. ఎందుకు రేఖ అంతంత మాటలు? చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఏంటి చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? మీకు తెలీదు, వీళ్ళు పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. తారక మంత్రం ప్రయోగించి నన్ను రెచ్చగొట్టి వాటా లాగాలని ఎత్తువేస్తున్నారు. నిందలు నా మీద వేసి వీళ్ళు నిశ్చింతగా ఉండాలని చూస్తున్నారు. మాకేం అలాంటి ఉద్దేశాలు లేవు. పంపకాల మాటెత్తింది నువ్వు. మీరేంటో మీ ఉద్దేశమేంటో నాకు బాగా తెలుసు. అప్పుడు మీరొద్దన్నారే, ఇప్పుడు నేనొద్దంటున్నాను. ఎప్పటికీ ఆ ఖాళీగానే ఉండాలి. ఈ ఫోటో పెట్టడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నా డెసిషనే ఫైనల్. నా మాటే శాసనం.
అయ్యో అమ్మాయి గారు, నేను తీస్తాలేండి అమ్మాయి గారు. పర్వాలేదు, ఎవరికైనా గాయమే కదా. ఎందుకంటే మనసు మొక్కలయ్యే మాటలంటున్నా బాధ దిగమింగుకుంటూ భరించడం ప్రతిఘటించలేరా? ప్రయోజనం లేని ప్రతిఘటన ఎందుకమ్మా? ఆవిడతో సమానంగా అన్నింట్లో హక్కులున్నాయి కదా. హక్కులున్నా పెత్తనం దాని చేతిలో ఉందమ్మా. గయ్యాళిదమ్మా అది. దాని నోట్లో నోరు పెట్టి గెలవలేవమ్మా. మరి అంత దారుణంగానా మాట్లాడేది? దాని భయం కూడా తెలిసిందే కదమ్మా. చిన్నవాళ్ళలో మార్పొచ్చి సమర్థుడయ్యేదాకా ఇలాంటివన్నీ తప్పవమ్మా. పెత్తనం దాందయ్యి 25 పైమాటే అయ్యింది. లెక్కల్లో ఎన్ని తప్పులున్నాయో, విలువల్లో ఎన్ని మార్పులున్నాయో. శేఖర్ ప్రయోజకుడయ్యి ప్రశ్నించేదాకా భరించక తప్పదమ్మా. అయితే తారక్ గారితో చెప్పొచ్చు కదా. చిచ్చు పెట్టామని రచ్చ చేస్తుంది. జరగరాంది జరిగితే మేమే శత్రువులం అవుతాం. ఎవరి కళ్ళు చెమ్మగిల్లినా ఆవిడలో మాత్రం చలనం రాదు. అంతా మా కర్మ. నేను చెప్పటం కాదే, తనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశారు. నువ్వు లేటు చేయకుండా నీ లవ్ గురించి వెంటనే వెళ్ళి నీకు సమ్మతమేని చెప్పవే. ఆవిడ పెత్తనం కిందికి మిథున వస్తే ఆంటీ, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, వస్తాను. మిథున ఎటు వెళ్ళిపోయింది? ఏంటండి అలా వెళ్ళిపోయారు? నా ప్రపోజల్ నచ్చలేదా? సడన్ గా మీరలా చెప్పేసరికి నేను షాక్ అయ్యా. ఇది ఒకసారి గిల్లండి. గిల్లాలా? స్టిల్ నిజమా కాదా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఒక్కసారి గిల్లండి. నిజమే, కన్ఫర్మ్. ఇప్పుడు మీరు ఇలా గిల్లటం వల్ల ఇంకొక విషయం కూడా నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకో విషయమా? ఏంటది? మీకు నేనంటే ఎంత ఇష్టమో తెలిసింది. ఇష్టం అనే కదా చెప్పాను. అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని. నేను మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలంటే నాదొక కండిషన్. కండిషనా? ఏంటది? మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేయాలి. వాట్? ఎస్, ఐ లవ్ యు లాట్స్. యాక్చువల్గా నేను మీకు ప్రపోజ్ చేద్దామని వచ్చా, కానీ మీరు ఏకంగా పెళ్లికే ఫిక్స్ అయ్యారు. అందుకే అలా వెళ్ళి హ్యాపీగా 3 స్టెప్స్ వేసుకుని వచ్చా.
అమ్మ దొంగ. మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, ఇద్దరం కలిసి స్టెప్పులు వేసేవాళ్ళం కదా. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ లోనే పడిపోయా, ఫస్ట్ టచ్ కి ఫ్లాట్ అయ్యా. తాళంటూ కట్టించుకుంటే మీతోనే, మీరే నా భర్త అని ఎప్పుడూ ఫిక్స్ అయ్యా. చాలా విషయాలే దాచావు. మీరంటే నాకు ఇంత 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 ఇంతకన్నా ఎక్కువ ఇంతిష్టం. నో, తారక్ నాకే దక్కాలి. ఎలా అయినా దాన్ని తారక్ నుంచి కట్ చేయాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. I love you too. జారి దాని కాలు విరిగి పడిపోవాలి. దీన్ని ఎలా వాడాలో అలా వాడి వీళ్ళ కెమిస్ట్రీలో యాసిడ్ పోయాలి. మీరు పడిపోవడం శుభానికి సంకేతం. తమరు పట్టుకోవడం పెళ్లికి శ్రీకారం.
సార్ 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 నమస్తే సార్. నమస్తే. ఏం కావాలి? జనాభా లెక్కల కోసం వచ్చాను సార్. కొన్ని వివరాలు కావాలి. లోపలికి రండి. అలాగే సార్. రండి, కూర్చో. సార్ సార్ ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? నా పేరు రాఘవరావు. వయసు 60 సంవత్సరాలు.